భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 2023 సంవత్సరంలో 3030 క్రైమ్స్ జరిగినట్లు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు. 2022తో పోలిస్తే 15% పెరిగిందన్నారు. సైబర్ నేరాలు కూడా గత సంవత్సరంతో పోలిస్తే పెరిగాయని కూడా చెప్పారు. ప్రజలందరూ కూడా సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కిరణ్ ఖరే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 2023లో జిల్లాలో జరిగిన నేరాల గురించి మీడియాకు వివరించారు. డిసెంబర్ 31వ తేదీన తాగి వాహనాలు నడిపినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు, సిఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సో ఈరోజు ఇది భూపాలపల్లి పోలీస్లో 2023 యాన్యువల్ ప్లేస్మెంట్లో అందరికీ స్వాగతం చేస్తాం. సో దాంట్లో బేసిక్లీ 2023 క్రైమ్ చూస్తే భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో టోటల్ 3030 క్రైమ్స్ రిజిస్టర్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో కంపారిటివ్లీ 2022 ఇట్ ఈస్ 15% ఇంక్రీజ్. రిమైనింగ్ కూడా సైబర్ క్రైమ్ కేసెస్లో కూడా ఇది ఎక్కువ ఇంక్రీజ్ అయింది. సో బేసికలీ ముందు టోటల్ 17 కేసెస్ రిజిస్టర్ చేశారు. ఈసారి మాత్రమే టోటల్ 43 కేసెస్, టోటల్ 150% ఇంక్రీజ్ ఇన్ ద సైబర్ క్రైమ్ కేసెస్. సో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు దొంగతనం అంటే ఫిజికల్గా లేవు. ఇప్పుడు మొబైల్ పైన ఏదైనా లింక్ పంపించి ఏదైనా బేసిక్లీ ఓటీపీ తీసుకోవడం జరిగింది, అది మాత్రం చేస్తారు. ఇది అక్యూస్కి ఏదైనా జ్యూరిడిక్షన్ లేవు. సో ఎవరైనా యూపీలో ఆర్ బీహార్లో ఏదైనా బెంగాల్లో కూర్చొని అది అతను మొత్తం తెలంగాణ స్టేట్లో, మొత్తం ఇండియాలో ఆర్ ఈవెన్ ఫారెన్లో కూడా అది చేస్తారు. సో ఆ కోసం మా సైడ్ నుంచి కూడా బాధ్యత ఉండాలి, అది ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. పోలీస్ సైడ్ నుంచి కూడా ఇప్పుడు ఎన్సీపీఆర్బీ పోర్టల్ పైన, తర్వాత ఇది టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఫార్ దిస్ రిజిస్టరింగ్ సైబర్ క్రైమ్ కేసెస్. అండ్ మా సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా మేము స్ట్రాంగ్గా మెజర్స్ తీసుకుంటాం. తర్వాత రిమైనింగ్ కేసెస్లో చూస్తే ఈ ఎస్బీవై నైట్ కేసెస్లో దేర్ ఈజ్ 34% ఇంక్రీజ్. ఎస్బీవై డేలో కూడా టోటల్ లాస్ట్ టైం 8 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది, ఈసారి 10 కేసెస్ అయింది. కన్సిడరింగ్ మర్డర్, ఈ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో we have seen that there is a drastic decrease in murder cases. Total 44% కేసెస్ తక్కువ అయింది. సో ఇనిషియల్గా టోటల్ 13 కేసెస్ ఉన్నాయి, ఈసారి మాత్రమే 9 కేసెస్ రిజిస్టర్ చేశాం. కన్సిడరింగ్ అబౌట్ ద క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, టోటల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కేసెస్ ఈసారి టోటల్ 227 ఉన్నాయి. దాంట్లో 50% కేసెస్ రిగార్డింగ్ 490 కేసెస్. సో ఇప్పుడు భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో భరోసా సెంటర్ ఉన్నాయి, తర్వాత సఖీ సెంటర్ కోసం కూడా ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ సైడ్ నుంచి కూడా కన్సిలేషన్ మెడియేషన్ జరుగుతుంది. బట్ స్టిల్ కొన్ని ప్లేసెస్లో అది సక్సెస్ఫుల్ కాలేకపోతే ఇది 498 కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు. రేప్ కేసెస్ గురించి చూస్తే ఈసారి టోటల్ 17 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ దాంట్లో మ్యాక్సిమంగా కేసెస్ ఇది ఎలోప్మెంట్ కేసెస్ ఉన్నాయి. దాంట్లో ఫోర్స్ఫుల్ రేప్స్ గురించి అది తక్కువ ఇన్సిడెంట్స్ చేయడం జరిగింది. కన్సిడరింగ్ అబౌట్ ద ఎన్డీపీఎస్ కేసెస్, భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో టోటల్ 12 కేసెస్ ఉన్నాయి. ఇది మొత్తం ఆల్ 12 కేసెస్ ఆర్ రిగార్డింగ్ ఓన్లీ గాంజా. రిమైనింగ్ ఏదైనా సింథటిక్ డ్రగ్స్ ఉంటే లైక్ కోకేన్, ఎండిఎంఏ ఇక్కడ దొరకలేదు. సో ఇది మాత్రమే గాంజా గురించి ఇక్కడ నడుస్తుంది. ఆ గురించి కూడా పోలీస్ సైడ్ నుంచి ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా మెజర్స్ మేము తీసుకుంటాం. ఈ నెక్స్ట్ 1 ఇయర్లో స్పెసిఫిక్లీ వీ హ్యావ్ ఫోకస్ ఆన్ దిస్ నార్కోటిక్స్ ఆస్పెక్ట్. దాంట్లో ఈ ఫస్ట్గా మేము ప్రతి స్కూల్లో, కాలేజెస్లో వెళ్ళి, విలేజెస్లో వెళ్ళి అక్కడ కమ్యూనిటీ ప్రోగ్రామ్ చేస్తాం. తర్వాత ఏదైనా ప్రాపర్గా క్యాంపెయినింగ్ చేస్తున్నారు సో దట్ ఏదైనా యూత్ ఉంటే దిస్ షుడ్ బి డిఅడిక్టెడ్ ఫ్రమ్ ద గాంజా. బట్ స్టిల్ కొన్ని స్మగ్లర్స్ ఆర్ ఎనీ సప్లయర్స్ ఉంటే అది ఖచ్చితంగా మా సైడ్ నుంచి స్ట్రాంగ్గా యాక్షన్ మేము ఇస్తాం. దాంట్లో స్పెసిఫికలీ ఏదైనా సప్లయర్ హూ ఇస్ హ్యాబిచువల్ అఫెండర్ ఉంటే అది ఖచ్చితంగా పీడియాట్ కూడా మేము పెడతాం. ఈ స్టేట్ లెవెల్లో కూడా ఇప్పుడు టీఎస్నాప్ ఆర్గనైజేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఆ సైడ్ నుంచి కూడా ఈ మొత్తం తెలంగాణ స్టేట్లో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ స్టేట్ ఫామ్ చేయడానికి అది మేము చేస్తున్నాము. ఆ గురించి సీఎం సార్ నుంచి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అని ఖచ్చితంగా భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కూడా అది మా సైడ్ నుంచి ప్రాపర్గా మేము మెజర్స్ పెడతాం. తర్వాత కన్సిడరింగ్ అబౌట్ రౌడీ షీటర్స్, టోటల్ 477 రౌడీ షీటర్స్ ఉన్నాయి మా సైడ్ నుంచి. ఇప్పుడు మేము అనాలిసిస్ చేస్తున్నాము. సో నెక్స్ట్ 10 డేస్లో మేము రౌడీ షీటర్ మేళా పెడతాం. దాంట్లో
ఇది గుడ్ బిహేవియర్ ఎవరైనా ఉంటే హ్యాబిచువల్లీ ప్రాపర్గా ఇది పని చేస్తున్నారు ఎవరైనా మాకు దొరికితే డెఫినెట్గా మేము ఈ రౌడీ షీటర్స్ ఈ సస్పెక్ట్ షీటర్స్కి క్లోజ్ చేస్తాం బికాజ్ వీ బిలీవ్ దట్ అందరికీ సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి. సో ఖచ్చితంగా ఎవరైనా మంచిగా బిహేవ్ చేస్తే అది మేము క్లోజ్ చేస్తాం. కన్సిడరింగ్ అబౌట్ ద యాంటీ నక్సల్ యాక్టివిటీస్ లాస్ట్ కొన్ని సంవత్సరం నుంచి స్పెసిఫిక్లీ లాస్ట్ ఇయర్లో కూడా తెలంగాణ స్టేట్ నుంచి తర్వాత భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి అది ప్రాపర్గా ఈ యాంటీ నక్సల్ కంట్రోల్ మెజర్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు నక్సల్ సైడ్ నుంచి ఒక కూడా ఏదైనా ఆఫెన్స్ ఉంటే ఏదైనా మర్డర్స్ ఉంటే ఏదైనా పొలిటికల్ టార్గెట్స్ పైన అటాక్ ఉంటే అది చేయలేదు. మా సైడ్ నుంచి కూడా ఇది ఇప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ప్రాపర్గా మెజర్స్ మేము తీసుకుంటాం. తర్వాత ఈ లాస్ట్ ఇయర్లో మీ అందరికీ తెలుసు ఈ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో జూలై మంత్లో ఇది ఫ్లడ్ వచ్చింది. సో విదిన్ 24 hours దెర్ వాజ్ కంప్లీట్ అపీల్ ఆఫ్ దిస్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్. సో దాంట్లో పోలీస్ సైడ్ నుంచి బాగా మెజర్స్ తీసుకోవడం జరిగింది. చాలా ప్రయత్నం పెట్టి ఇది 29 villages వేర్ అఫెక్టెడ్ డ్యూరింగ్ దట్ ఫ్లడ్. ఆ టైమింగ్లో మొత్తం కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి హోంగార్డ్ ర్యాంక్ నుంచి మొత్తం ఎస్పీ ర్యాంక్ వరకు అందరూ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఇది సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో టోటల్ 416 ఫ్యామిలీస్కి సేవ్ చేయడం జరిగింది. అందరికీ మేము సేఫ్ జోన్కి పంపించారు. దాంట్లో 1600 lives టోటల్ 1600 lives వేర్ సేవ్డ్. ఆ తర్వాత కూడా ఏదైనా మోరాన్స్పల్లి టు పరకాల్ రోడ్లో కూడా ఏదైనా రోడ్ కన్స్ట్రక్షన్ ఉంటే ఆ కోసం కూడా మేము పోలీస్ సైడ్ నుంచి బాగా ఎఫర్ట్స్ పెట్టారు. సో ఇప్పుడు అందరికీ తెలుసు బేసికలీ ఆల్రెడీ నేను చెప్పాను ఈ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి ఫర్ నెక్స్ట్ 1 year వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద మేజర్ 2 challenges విచ్ ఈస్ అఫెక్టింగ్ ద తెలంగాణ స్టేట్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్. దాంట్లో ఒక ఉంటుంది డ్రగ్స్. సో అది భూపాలపల్లి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ మేము మొత్తం డ్రగ్ ఫ్రీ చేయడానికి అది ప్రయత్నం చేస్తాం. సెకండ్లీ సైబర్ క్రైమ్ గురించి కూడా మీ సైడ్ నుంచి కూడా ప్రాపర్గా మీడియా పర్సన్కి నేను చెప్తాను కి మీ కూడా ప్రాపర్గా అవేర్నెస్ చేయండి. అందరికీ ఆహ్వానం చేస్తాను కి మీ ఏదైనా ఎవరైనా మంచిగా మాట్లాడుతున్నారు ఏదైనా పాస్వర్డ్ ఇస్తున్నారు ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ప్లీజ్ అవాయిడ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీ ప్రాపర్గా ఫైనాన్షియల్గా ఏదైనా ఉంటే సైబర్గా మీ దగ్గర లిటరసీ ఉండాలి. మీ ప్రాపర్గా అది ఉండాలి. ఎవరైనాకి మీ పాస్వర్డ్ ఏదైనా షేర్ చేయవద్దు, ఏదైనా ఓటీపీ షేర్ చేయవద్దు, ఏదైనా సస్పిషియస్ లింక్ ఉంటే ఆ పైన క్లిక్ చేయవద్దు. ఆ గురించి మీ మెజర్స్ తీసుకోవాలి. తర్వాత మొత్తం భూపాలపల్లి డిస్ట్రిక్ట్కి వ్యక్తులకి ఇది నూతన సంవత్సరంకి శుభాకాంక్షలు ఇస్తాము. అందరికీ ఈ నూతన సంవత్సరంకి శుభాకాంక్షలు ఇస్తాను. ఈ మీ అందరి ప్రాపర్గా ఈ పీస్ఫుల్గా ప్రశాంతంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయండి. ఎవరు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. ఎవరైనా ఇది గాంజా ఎవరైనా డ్రగ్స్ కైండ్ ఆఫ్ కన్జంప్షన్ చేసి సెలబ్రేట్ చేయవద్దు. ఇది పీస్ఫుల్గా చేయాలి. పోలీస్ సైడ్ నుంచి విల్ టేక్ అ స్ట్రాంగ్ మెజర్స్. రేపు ప్రతి ప్లేసెస్లో మేము వెహికల్ చెకింగ్ చేస్తాం. ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే అది ఖచ్చితంగా మేము పెట్టి కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కూడా చేస్తాం. సో మీ అందరికీ ఆహ్వానం చేస్తాం కి నెక్స్ట్ 1 year మీ భూపాలపల్లి డిస్ట్రిక్ట్కి కూడా ఒక మంచిగా పేరు రావాలి. ఆ కోసం ప్రయత్నం చేయండి. మా సైడ్ నుంచి కూడా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి, మా పోలీస్కి చెప్పండి ఏదైనా ఈ ఇష్యూ గురించి. Once again, I will tell Happy New Year to everyone. Thank you.